వచ్చినట్టు వేడిగా నాకు పచ్చబుద్ధి వచ్చినట్టు పదములు నాకు మరి గంగం తెలిసి గద్దేసి మొక్కి విసడు తెలిసి చూడ నిలిపి మరి విఘ్నేశం తెలిసి కథ మొదలు పెట్టాలి. మరి ఏడానాడు గనుక పూర్వకాలం నాడు శ్రీశైల సంపుడు శమనీల కంటుడు రారాజు మల్లయ్య గుంటిలో ఒట్టిండు గుంటి మైలారలింగము ఆనాడు గనుక మరి ఎప్పుడు చెంటలు పుట్టిన చెలవీర భద్రుడైనా గంగను అటువంటి గనుకనైనా మరి ఎప్పుడే తలసి భగవంతుడైనా మరి నడుమాకో మొదలవు మర్యాద మరి ఎట్లా ఉన్నదేమి రమాదేవా ముందరతోనే ముచ్చాల పోషమ్మ మొదలతోనే నల్ల పోషమ్మ పచ్చపూస వచ్చినట్టు పదములు నాకియు రమాదేవా ఏలగు మహారాజా ఎక్కడ ఉన్నావు చిన్న మల్లేశ రమాదేవా ఏలగు మహారాజా ఎవరేల మండీలము వాళ్ళు వెళుతున్నారా వీరికి వేలంగా వివరతి ఓటేమో అంకాలు ఏలంగా ధర్మవయ్యల్లమా ఉద్రిపట్నమో మొగాల కోట రమాదేవా శంభోలింగమా ముందరతోనే ముచ్చాల పోసమ్మ దండమే కోదండవి రామా దేవరాజు మల్లయ్య కాపులో కష్టపచ్చ ఉట్టిండు గండమత్త ఉట్టిండు గనండ భూపతి దేవరాజు మల్లయ్య మరి 24 ఏళ్ళు ప్రపంచం చేసిండు దేవరాజు మల్లయ్య ఎండుకెచ్చి చేసి బంగారం బలవంతులు చేసిండు మరి కాపులకైనా మరి అటువంటి కొన్ని సంబంధం వల్లగా మరి ఎప్పుడైతే అటువంటి కాపులు పెట్టిన బాధలు శనులకైనా మల్లన్ననైనా మరి ఎప్పుడైతే బయలుదేరిండైనా శ్రీశైల పర్వతం నేను పోతానని చెప్పి అమ్మవారు నీలమ్మకు చెప్పినాడు. చేతులు వంకలు చేసుకొని భగవంతుడు మళ్ళీ 7 ఎమ్మలు పెట్టుకొని 3 దోమలు ముంగలు పెట్టుకొని వీపుల గుడిమంతా రాసపుడు చేసుకొని ఆయా గుచ్చల బంద అముదమంది చేసుకొని భగవంతుడు మళ్ళీ శ్రీశైల పర్వతము దేవుడు బయలునాడు ఓ దేవుడు దేవుడు బయలునాడు ఓ దేవుడు మాయల కోరి దేవుడమ్మ మల్లయ్య కోడి మాయల దేవుడమ్మ మల్లయ్య పరమాత్ముడు మల్లయ్య బాకు సంతము సొగనాటి చేసుడు 7 ఇలమ్మడి పెట్టుకొని వదిలేనటువంటి సొల్లారు చేసుకొని మరి అలనాడు కనుక మరి ఎప్పుడైతే మరి రాతిపల్లి పాపం ఎట్ట గుళ్ళకాడికి 2వ కైలాసం శ్రీశైల పర్వతం చేరవచ్చిండైనా శ్రీశైల పర్వతం చేరవచ్చినప్పుడు బాలభౌరమ్మ ఇసేవ మల్లయ్య నీకు నాకు వీడు కాదన్నదైనా మరి ఇవాళ ఎల్లు కల్లి కంచి ఎల్లుండి వస్తున్నాయి ఎల్లుండి కండి ఎల్లుండి అవల్లుండి వస్తున్నది అట్టయితేనేమో ఉండు లేకుండా ఎక్కనన్నా వెళ్ళిపోకు మల్లయ్య మల్లయ్యో హరే రామ 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 దేవరాజు మల్లయ్య కళ్ళవారం ఇన్నడు శివులార ఇన్నడైనా నువ్వేనంటే నీకన్నమైన చిల్ల అర్పించేటువంటి పిల్లని చూసుకొని వచ్చి మరి ఎటువంటి సల్లగుందుల కాడ సంతల వాదం పెట్టిస్తా దేవుడు బయలు వెళ్ళినాడు రామరామ రానికొండ లెక్కిపోతాడు దిగ రానికొండ దిగిపోతాడు మల్లయ్య రామంట పాతాల గంగ దగ్గరికి వచ్చిండు తండ్రి పాతాల దగ్గరికి వచ్చినప్పుడైనా కొడుకా దేవరాజు మల్లయ్య ఏంట మనిషి లేదు అంట గుర్రలేదు మొహాలు కొంచెం ముఖం చిన్న చేసినావు ఎక్కడ వెళ్ళిపోతున్నావు కుమారా గంగదేవి అడిగినప్పుడు గౌరమ్మ దగ్గరికి భక్తి చూద్దామని వెళ్ళిపోతే ఈ సేవ గొల్ల అని వెళ్ళగొట్టింది ఆమె చక్కదనమంట నాకు గౌరమ్మ నోడు చెడి పిల్ల కూడా కావాలి గంగమ్మ గంగమ్మ
గంగదేవి అన్ని విధాలు చెప్పినా కానీ భగవంతుడు మల్లయ్యనైనా మరి ఎప్పుడైతే పోనీకి మరి బండి వేయంతో తవ్వ ఇచ్చింది గంగలకేళ్ళైనా తల్లి అన్నమాట తనరాదు అటువంటి తడిచిడికెళ్ళి వాడి పాలు దాగరాదైనా ఒత్తి మెత్తి కాదు కడిగండము కాదు తాతిపారం తల్లిగారు పట్నం పెద్దల మాట పెరిగన్నం సర్ది మూడు అంటదైనా మరి నేను చెప్పకాడికి చెప్పినా వెళ్ళిపోతున్నా అంతలో ఉన్నంత వైకుంఠమైనా దిగరాని కొండలు ఎక్కిపోతున్నాక దిగరాని కొండలు దిగిపోతున్నాక మల్లయ్యనైనా మరి పౌరమ్మనైనా వృక్షాలు ఏడుకున్నప్పుడు మళ్ళా నన్ను ఓనిత్తలేవు రాజబుల్ల పెట్టి పెడి పెడి మల్లయ్య మూడు తుమ్ములు దుమ్మిండు అఖిలేషుడు మల్లయ్య అడవి మీద కొట్టిండు మల్లయ్య మల్లయ్య కోటి మహిళ దేవుడు మల్లయ్య మల్లయ్య అడివంతా బరబర మంటలు వండుతున్నాయి అగ్నిగుండం కట్టుకొని మల్లయ్య అగ్నివంతులు ఆడబట్టే మల్లయ్యో అగ్నివంతులాడబట్టే మల్లయ్య కన్నీరు జిమ్మా జిమ్మ 84 కోట్ల జీవరాశుల కన్నీరంతా కైలాసం అందింది కైలాసంలో బహుళా శంకరుడు ఆకుపడం చేసి అంజనమేసి అనంత మారి మీద తెచ్చి మరి ఎప్పుడైతే అష్టమూడు లోకాలు తెచ్చింది చూసిండు అన్నమున్న కన్నీరా అన్నముల కన్నీరా దోసి కన్నీరా పడదోసి కన్నీరా గోద కన్నీరా గొడ్డు కన్నీరా పిల్లల కన్నీరా పిల్లలేని కన్నీరా అరిజకు చూసే వరకు అగ్గి పిల్లవాడు వస్తుంది కానీ మల్లయ్య అని తెలుస్తలేదైనా నారదామనేంద్ర పోయి పిల్లవాడిని కట్టుకొని అటువంటి రకమే రథాన్ని కట్టించుకొని తీసుకొని రావాలన్నాడు అయినా నారదుడు వెళ్ళినాడు ఓ దేవుడో నారదుడు వెళ్ళినాడు ఓ దేవుడో పిల్లవాడి దగ్గరికి నారదుడు చేరవచ్చిండు అయినా చిత్తలు తీసి మరి ఎప్పుడైతే కమండలు తీసి మరి ఎప్పుడైతే అగ్గిలో పడేసిండు అయినా లేని భూత ఊదులు కొట్టించి మరి ఎప్పుడైతే గడ్డం మీద అటువంటి కాలిపోయినట్టుగా మహిమ చూసిండు మల్లయ్య గమలమ బతుకుంటే నారదుడు కైలాస నగరం చేరవచ్చినాడు మరి ఎవరు అవ్వాలి అని చెప్పి అటువంటి మరి పార్వతమ్మని విలువ నంపిండు అయినా పార్వతి మనం ఏం సంతానం ఎక్కడిది మరి అటువంటి నువ్వు పోయి అటువంటి పిల్లవారి బుద్ధులు చెప్పి రావాలి అమ్మవారు పార్వతి ఓ దేవుడు ఆదరణి మాట పట్టినాది పార్వతమ్మ ఎరటి ఎండల్లో గుమ్మడి పండుగలే ఉగాది ఎండలు ఊపి కొట్టినాయి ధరణి ఎండలు పండుగలు వెళ్తున్నాయి రోని ఎండలు రోకండ వలుగుతున్నాయి జావరండి పాదము దాని మీద పెడుతుంటే అమ్మవారు పార్వతమ్మకి ఎక్కడ లేని ఆయాసం అవుతుంది అయినా హరమాడ దూరం అమ్మ ఓ దేవుడు 7 వదనాల జన్న బాల గుండుగాడు చేరవచ్చింది 5 దోశల్లో ఉత్కాలు పోసింది అయినా తలతలని వాడు రాజు మల్లయ్యో సాయమే ఉండవు మైలారుడా సల్లాని వెరటి వసంత మల్లయ్య లింగమను రావు మైలారుడా లింగమైన వచ్చి రాజు మల్లయ్యో నిన్నెడు కొందరు మైలారుడా సంగమైన వచ్చి రాజు మల్లయ్యో జామేడు కొందరు మైలారుడా చిత్రకన్ను జగ్గు చేత పట్టుకొని భారత ముందు అటువంటి రుమంతో నిలబడి వదిలిపెట్టి బాలభౌరం వదిలిపెట్టి అద్దాన బిడలకు ఎందుకని వచ్చినావు
యాదవులు గొల్లలు నోటి యాదవులు ఉన్నారు కొడుకు చెప్పి ఎప్పుడైతే వస్తున్నదో కొడుకులు బిడ్డ ఏమంటారు అదే బిడ్డ అని చెప్పింది పేరు గీతమ్మ అయితే కలువు పుణ్యాలు కలుగు దోషాలైనా పెళ్లి గాని కన్న వృక్షాన్ని నేను గీతమ్మతో అర్థం చేత పట్టించుకొని గీతమ్మ వెళ్ళింది పోతున్నాను తెలిసిన సంగమే లెక్కున్నా చేయి చూడమన్నప్పుడు మా అటువంటి మరి గీతమ్మ చేయి పట్టుకొని చూసినప్పుడైనా మరి హనుమాను అమాస రోజు నీ బిడ్డ పుట్టినప్పుడు 7 మంది కాదు 100 మంది ఉండే 7 అలసస్థల భవంతుండే ఇప్పుడు నిధి భేదస్థలు అయిపోయారు 3 మేకల ముద్ద ఇరిటే పెట్టుకున్నాం ఇంకా నిధి భేదస్థలు అయిపోయారు మధ్యలోకి వెళ్ళి పిల్లగాని తీసుకొని ఇంట్లో ఇరిటే పెట్టుకోవాలి అయితే నీళ్లు పైకి అవుతుంది పెరుగుతుంది అభివృద్ధి అవుతుంది మంచి అర్థనం ధాన్యం కూడా కలుగును చెప్పి మళ్ళీ ఏ దంగం అవుతారు మీద ఉండి చెప్పినప్పుడే రాజ్యాలు 4 దేశాలు తిరుగుతాయి ఏ పిల్లగారి నుండి చూస్తానైనా మరి 9 ముత్యాలు 9 రత్నాలు ఎడవ చేయండి ఇప్పుడు చేయి బంగారమైనా పిల్లవాడు అంశవంతుడు తల్లిదండ్రులు ఎవరు లేరు ఆయన ఎవరు లేరు చెవులిన వాడై అని ఇప్పుడు ఎప్పుడైతే పిల్లవాడికి అంత మంచిగా ఉంది కానీ ఈపుల జరంత పుండు ఉంది ముక్కుల జరంత పుండు ఉంది చేతులు జర వంకరు ఉన్నాయి కాళ్ళు జర వంకరు ఉన్నాయి ఇంకా అంత మంచిగా ఉండు అత్తమ్మ పిల్లవాడు చూస్తే చంద్రదీపం వచ్చి ఇంట్లో అడుగు పెట్టిన అనుకో చకచక మెరుసుడే పటేల్ దగ్గర పోదాం పటేల్ తోనకాయ రాపిస్తుండు కాలం కూడా శంకరే ఉన్నా అని చెప్పి ఎలగొట్టినటువంటి 12 పనివటోళ్ళు బంధు ఆదివారం నాడు పిల్లవాడు వచ్చే వరకు ఆవు పెండ చేసి గుడిశాలకి మానికాయలు ముట్టించి మెసేజ్ పోగులు వేయాలి అప్పుడైనా రింగడే రంగడు రంగడే రింగడు అవతార పురుషుడైనా మళ్ళీ బయలుదేరి మాటలకు గొల్లలో ఇంటికి నేను ఎన్నికాలు ఓద ఉన్నా ఓ దేవుడు అత్తగారింటికి పట్టుకొని రేపెళ్ళ పట్నం భగవంతుడు వస్తున్నాడైనా కాడికి వచ్చి ఎడవంటిగా నేను అత్త కళ్ళ వారు చూసింది ఎడమసేయి ఏంటి అంటే ఎండి అయిపోయింది కుడిసేయి మిగతానే వంకరు ఉందంటే మొత్తం ఆరైపోయింది 7 ఈగలు 3 దోమలు ఉన్నాయి మంద కాడికి వెళ్ళి మానవుడు వచ్చిండు సంగతి అనుకున్నప్పుడు అయినా భార్య భర్తలు మాట్లాడుకున్న వారు కాదు లేదని చెప్పి వెళ్ళాడు కూడా ఉంటే మరి ఎప్పుడైతే 12 పనివాట్ల మంది 25 రూపాయలు దుర్మాను మందకాడు తోలుకపో అప్పుడైనా
అత్త గంజి ఉంటే ఇంట్లో వాడు వచ్చినా గుంజిగడ వచ్చిన గంజి వస్తుంది. ఇప్పుడేమో చాయ్ వస్తున్నారు, అప్పుడేమో గంజి వస్తారు. అంటే తైదంబలి అది ఉంటది కదా. అవును. ఆడికెళ్ళైనా అందగాడ దేవుడు మరి గొంగడి విధానం వేసుకొని మందకాల కావాలి కాయ బొట్టు పెడుతున్నారు. పెదవులతనం ఉందన్నమాట. అర్థం చెప్పలేదు మామ, చెప్పలేదు భూపతి గుర్రలకు. మరి ఎప్పుడైతే కలికి గంధారు మాందారు యాళ్ళ చెప్పకట్టు కొరకని యాళ్ళ పాసి వీళ్ళ పాలని నించని యాళ్ళ బాయిలే నీళ్ళు తొడిగాడు కొట్టుకొని తొలగిండు మరి యాదేవి నామంద ఆపి కాయమన్నాడు, చూడడం నామంద చూసి కాయమన్నాడు. మీద మళ్ళీ ఆ తవసు పట్టినాడు నాయన సంగమయ్యా సంతాన బలం కావాలని అత్తగారు పట్టు నీళ్లు పెద్ద కావాలి. కట్టేది మరి ఎప్పుడైతే అటువంటి అందమైన ఉడుగును పుట్టించిండే మరి గొర్రెకు మీద అటువంటి సంతానం ఇచ్చి ఈనాడు చేసుకున్నాడు. చెరువుడితో సెలవు మందం కొట్టుకొని వచ్చినాం. అత్త బాగుందా, మా పిల్ల బాగుందా, మా మామ బాగుందా అని అడిగి మంచుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, అన్ని అయింది మంచుకున్నారు. నువ్వు రాగానే పెళ్లి చేస్తావు అని అంటూనే ఉన్నారు అనుకున్నారయ్యా. అందరూ పెద్దగోళ్ళ చిన్నగోళ్ళు అందరూ అనుకోక నేనన్నా పోయి చెప్పమన్నప్పుడు అల్లుడు మల్లయ్య గురి మల్లయ్య చెరువుతో సెలవు మంద కొట్టుకొని వచ్చిండు తీసుకొని రమ్మన్నప్పుడైనా అది అటువంటి మల్లయ్య వచ్చి నుంచి గంజంతో ఒక గోలములు పోసింది. పెడితే దిగుతలేదు, దీని లేపితే అటువంటిగా తీగలు సాగుతుంది. అటువంటి గంజి ఎట్లా దేబుద్ది అవుతుంది. తీగలు పడ్డాయి, దోమలు పడ్డాయి, దుమ్ము పడ్డాయి, అన్ని పడ్డాయి. అటువంటి ధోని బుడ్డితోని ముంచుకుండైనా అని చెప్పి నరకాన పట్టు దేవుడు అని చెప్పి తెలియక అటువంటి గంజి బుడ్డి నిండా గంజి పూసుకొని మందగంపలు పెట్టుకోని మందకాడికి వచ్చింది. మందంతా బాగానే ఉంది కానీ తల్లిగోళ్ళు ఉన్నాయా ఈ గోళ్ళు మనదే అక్కడ చెప్పి చూసింది. అల్లుడా మల్లయ్య గీనే ఉన్నా ఏ అప్పుడు చేస్తున్నా అప్పటి నుంచి పిలుస్తున్నా అంబలు తెచ్చినా సోరల బాయిలో పోయి మెల్లగా దిగు దిగొత్తగా దిగరాదు ఇక అయితే గంజి తాగిరాపు అని చెప్పి పరమాత్మ మల్లయ్య వంట ఎప్పుడైతే వంటి కనుక మరి ఎప్పుడైతే సోరల బాయిలోకి వచ్చిండ బాయిలోకి వచ్చి మురుకు శరబం తీసుకుని వాటి గంట మీద పెట్టిండు తడబడి ఏడుస్తుంది అనాలు వాడిండు నీళ్ళ మీద మరిచిండు మళ్ళీ పూజలు లింగాలు ఇక పోయి ఆత్మలింగ పూజలు చెయ్యబట్టే గంజి కళ్ళవారు చూసిండు పూర్తయింది. మళ్ళీ నీళ్ళ మీద కూర్చొని పూజ చేసుకుండైనా లుకులకు పురుగులు వాడుతున్నాయి. ఈ గంజి లేకపోతే ఎందుకంటే అడిగేవారు లేదు. ఎట్లా దేవుద్ది అయింది
అని చెప్పి భగవంతుడు మల్లయ్య కథలై పుట్టేది ఉన్నాయి ఒక ప్రపంచం మీద నోటి కాడ పెట్టిండు మల్లయ్య గండి కూడా తాగినాడు ఆశీర్వ వంటలైనా మరి ఎప్పుడైతే భగవంతుడు మల్లయ్య వచ్చిండు మళ్ళీ ఎప్పలేక మురికిసేను వేసుకొని 7 పూట్ల పాలు విండిండు గొర్రెని పట్టుకోమన్నాడు అత్తకు వంటలు వేసినాడు మల్లయ్య గుంజుకోని గొర్రె గుంజుకోని మరి అత్తలు గుంజుకోని వెళ్ళిపోతుంది అయినా అన్నమాటలు క్షమించు అన్నమాటలు మీది కానీ ఇక నాకు ఈ గొర్రెకు నాకు ఇడుగులు అయ్యి అని చెప్పి ఎప్పుడైతే అటువంటి గరికే గొర్రె అక్కడ ఉరికింది అత్తకి పడ్డది అయినా అప్పుడు అటువంటి పర్వతాల మల్లయ్య పేరు మీద ఎరువురికి ఎరకపోయి దాన్ని లేచి పాలు కాగబెట్టి సల్లార పెట్టి తోడేసైనా సుక్కలు చూసి ఒక్కపోతే ఇడవాలి అప్పుడు తినాలి మల్లయ్య పేరు మీద మరి వారాలు చెప్తే ఘోరాలు వాడైన అటువంటి మల్లన్న అత్తకు చెప్పినాడు మరి అటువంటి పాలు కాగబెట్టింది పాలు పోసుకొని మరి ఎప్పుడైతే అన్నం తిన్నదో గొర్రెలు అటువంటి కనుక మరి 4 కాళ్ళు కొట్టుకొని విలువిల కొట్టి కనుక ఎప్పుడైతే పానాలు పోతున్నాయి బండాల సెంతులు హస్తం పెట్టి విలువిల దండకం వేసి కొండల్లో కొట్టిన కొండ గొర్రెలై నిల్వ పాలు పోసి పరమాన్నం వండుకొని గంపలు పెట్టుకొని అది కూడా పక్కకు పెట్టుకొని మందగాడికి వస్తా ఉంది కేతమ్మ రావయ్య మల్లయ్య మల్లయ్య కూర్చున్నాడు ఎట్లా పిలుస్తుంది ఏమని పిలుస్తుంది అని చెప్పి భగవంతుడు గమనించి కూర్చున్నాడు బాబా అనగానే దేవునికి ఎక్కలేని సంతోషపోయింది లేదని చెప్పి అటువంటి ఎరికైన మరి ఎప్పుడైతే మందగంప తీసుకుంటూ సోమలబాయిలో పోయిండు మంది చెండు తానవాడిండు మరి ఎప్పుడైతే 3 బుక్కల పరమన్నం దేవుడు ఆయల్లో తినబట్టే దేవుడు కేతమ్మ చూసింది నరుడుగా నారాయణ దేవుడే వచ్చిండు అన్నదాన్ని మాట్లాడి మా అమ్మ నాయన కూడా అనుకుంటా అని చెప్పి భగవంతుడు మల్లయ్య కనుకనైనా మరి ఎప్పుడైనా ఈ రూపంగా ఉందని చెప్పి ఎవరితో చెప్పొద్దని చెప్పి తీసుకొచ్చి మల్లన్నకు పాదాలు అడుగుతురైనా మల్లన్నకు కేతమ్మకు అటువంటి మైలపోలు రాయాలి అంతా ఒకటయ్యారు చిన్నగోళ్ళ పెద్ద మనుషులు అందరూ వచ్చి 7 మంది తీసుకొచ్చి మదకాడ కావాలి పెట్టిపించారు అల్లుడా ఏడుకుంటూ ఉన్నారు అమ్మాయి ఓయమ్మా మైలపోలు రాజులు నిమ్మలు కొట్టి నీడలు వేసి మంద కొట్టి పందిర్లు వేసిన అమ్మాయి ఓయమ్మా అల్లను నటువంటి కనుక ముడికి శర్మం తీసినాడు పుట్టు అరచెట్టు మీద వేసి 360 మంది చెట్లు పుట్టు అన్నాడు మరి మల్లయ్య నిజ రూపం గొల్లాలు శ్రీ రమ అండ పిండ బ్రహ్మాండం అందరూ నిండు నిధులు నీళ్ళ మీద నల్లవాడి చెప్పున్న సార్ బాల మీద నల్లవాడు పరమాత్ముడు భగవంతుడు మల్లయ్య నిధులు పొంగొల్లు చూడబట్టినమ్మా అల్లన్నకు అటువంటి ఎరుక మరి పెయ్యల బండారు పెళ్లి కొడుకు మల్లయ్య పెయ్యల బండారు పెళ్లి పిల్ల కేతమ్మ కళ్యాణమో దేవ కళ్యాణమే కళ్యాణమా 6 గొట్టయ్యల కళ్యాణమే మంగళింగాలకు కళ్యాణమా మల్లయ్య కేతమ్మ పెళ్లిన నాడు కళ్యాణం వధువ కళ్యాణమా కళ్యాణం వధువ కళ్యాణమే యాదగిరి నరసింహ కళ్యాణమా యాదగిరి నరసింహ కళ్యాణమే అడివేలి మంగమ్మ కళ్యాణమా కల్లయ్య మల్లయ్య కళ్యాణమే కొమరల్లి మల్లయ్య కళ్యాణమా కొల్పేక సోమయ్య కళ్యాణమే కోటక లింగాని కళ్యాణమా మావురాలు ఎల్లమ్మ కళ్యాణమే మాబతి పోసమ్మ కళ్యాణమా కళ్యాణం వదిలేవ కళ్యాణమే రామయ్య సీతమ్మ కళ్యాణమా కొమరల్లి మల్లయ్య వాడికేతమ్మ ఏడుపేదరిగమ్మ 6 గొట్లయ్యల కుశభవానికి 6 గొట్లయ్యల బుద్ధోళ్ళు సౌడమ్మ గడిపేట మైసమ్మ దర్బారు మైసమ్మ కళ్యాణం అదే కళ్యాణమే దర్బారు మైసమ్మ కళ్యాణమా ఎగరడ వేలి కళ్యాణమే ఎండి పిల్ల వయ్య కళ్యాణమా పుట్టల భూదేవి కళ్యాణమే మూలక రంభకు కళ్యాణమా ఓం
దేవలగ్నం తారాబలం సునంద దేవత సూర్యావరం మైల శాసను సమర్పయాము 6 కోట్ల ఇలువు వంగలింగాలకు 3 కోట్ల ఐలవేని మల్లన్నాకి గట్టిగా నాలే ఐలవేని మల్లన్నాకి మావురాలు ఎల్లమ్మాకి కట్ట మైసమ్మాకి కళ్ళు సీసలాకు అంటారా గట్టిగా అంటలేరు మీ ఇంటి పేరు భీమనైన భీమనమైనా అటువంటి కృష్ణ యాదవ్ అయినా అక్క నీ పేరు పేరు అత్తమ్మ స్వరూపనైన భీమనమైనా స్వరూపనైనా భీమనమైనా కృష్ణ యాదవ్ అయినా ఇద్దరు మరి భీమనమైనా శ్రీకాంత్ యాదవ్ అయినా మరి భీమనమైనా సులోచన యాదవ్ అయినా నీ కొడుకు పేరు హేమంత్ కుమార్ యాదవ్ అయినా అందరు కూడా చందన యాదవ్ అయినా అందరు కలిసి మళ్ళా నమైల పొలంలో అత్యంతలు వేసినట్టు కట్నాలు కానుకలు పెట్టాలి. మరి భీమనమైన కృష్ణ మరి ఎప్పుడైతే అటువంటి 501 రూపాయలు ఇస్తున్నాడు రామ రామ మనమడు మరి ఎప్పుడైతే మంచి ఎప్పుడైతే డ్యూటీ రావాలి మంచిగా అటువంటి కనుకనైనా మళ్ళీ ఎప్పుడైతే మంచి పెద్ద బిల్డింగ్ కట్టాలి లిఫ్ట్ పెట్టాలి ఇలా మంచిగా అట్లా జరుగుతుంది. మంచిగా పెట్టిరమ్మా ఎన్నో ఖర్చు అయితే భగవంతుడికి మీ ఇంటి అడవిలో పెట్టినట్టు భగవంతుడు మైల పోలు వేస్తే కష్టాలు దూరం అవును ఆర్థిక పూర్వం కరిగిపోయినట్టుగా మీ కష్టాలను కరిగిపోతాయి. ఎప్పటికి కష్టాలు ఉండే అన్ని మంచి జరిగే టైంలో అనుకో. అరే మల్లన్న పేరు మీద ఏమయ్యో కొమరవెల్లి మల్లన్న రామయ్యో కుమారైనా 501 రూపాయి మరి ఎప్పటికీ అడగవాము రోజు అడగవాము ఒకనాడు దేవుని పేరు మీద 501 రూపాయి తాతయ్యని కలిసి 1100 పెట్టాలి. మరి అటువంటి కనుక ముట్టింది ముచ్చం కానీ పట్టింది బంగారం కానీ 100 కోట్ల అచ్చాయం కలిగనైనా ఓ మల్లన్న దేవుడు మల్లన్న దేవుడే మల్లన్న దేవరాజు మల్లన్న దేవుడే మల్లన్న దేవుడు మల్లన్న దేవుడే మల్లన్న దేవరాజు మల్లన్న దేవుడే నా మల్లన్న గంగరేను ఎట్టి కింద కనమై